Hello everyone, new day, new topic, same shitty life. Welcome back. This is Jay Prakash. You're watching Life on Gears with my fellow mate Joy. సో ఎప్పుడో బయలుదేరదాం అనుకున్నాను. టైం 3:33 అవుతుంది. ఇక్కడ నుంచి డెహ్రాడూన్ వెళ్తున్నాం. 6 to 7 hours పడుతుంది. దట్స్ స్టార్ట్ అవుతున్నాం. మావాడు వెయిటింగ్ అక్కడ. చలో సీ యూ దేర్. యాక్సిడెంట్ అయింది. బస్సోడో కారోడు గుద్దాడో ఏదో అయింది. అందుకే వేయాన్ని జామ్ చేస్తున్నారు. ఆఫీస్కి తాళం గట్ట తీసేసుకున్నారు. బస్సోడికి టూ మచ్ ట్రాఫిక్ జామ్ అవుతుందని మళ్ళీ తాళం ఇచ్చి ముందుకు పంపించారు. As you can see, అంతమంది జామ్. ఏది వింటర్ది ఏది పనికి రావట్లేదు. మామూలుగా లేదు. ఇక్కడ మొత్తం గంగా రివర్ చుట్టూ ఇది హరిద్వార్ దారే వెళ్తుంది. ఎంత చల్లగా ఉందంటే చంపేస్తున్నట్టు. చెట్లు గట్రా అంత కొలాప్స్ అయిపోయింది. పని చేయట్లేదు, ఏది పని చేయట్లేదు. అలా ఫీజ్ అయిపోయి ఉండిపోయాను నేను. ఇది డెహ్రాడూన్ హైవే కనెక్ట్ చేస్తున్నాం అన్నమాట. దోలు తీరిపోతుంది నాకు. ఎంతలాగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ 10 o'clock బయలుదేరాల్సింది. ఎస్ఎస్డికి ఎక్కించడానికి టైం పట్టింది. నేను లేట్ పడుకున్నా. మార్నింగ్ 12:30కి లేచాను. మధ్యాహ్నం 12:30కి లేచా. 12:30కి లేచి అంతా ప్యాకింగ్ చేసి మొత్తం చేసేసరికి లంచ్ చేసి వచ్చాను. 3:30కి బయలుదేరాను. 3:30కి బయలుదేరిన తర్వాత చలి, విపరీతమైన చలి, ఫాగ్. అండ్ ఇప్పుడు కూడా నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇంకా 50 kilometers ఉంది. చేతులు గట్రా మొత్తం రెడ్ పింక్ అయిపోయి ఉంది. చాలా చలి. ఎంత చలి అంటే నాకైతే ఈ కొంచెం ఈ కొన్ని డేస్ నుంచి భరించి ఇదైపోయింది. కానీ
ఎంత అంటే చచ్చిపోతారు, ఏడ్ చేస్తారు అంత చలి. దానికి తోడు ఈ లోపల థర్మల్స్ కూడా పనిచేయట్లేదు, ఏ బొక్క పనిచేయట్లేదు, అంత అంత ఏది పని చేయట్లేదు అసలు, ఎంత చలి. దాని తోడు గంగా రివర్, హరిద్వార్ నుంచి మేము వచ్చాం. హరిద్వార్ నుంచి ఇప్పుడు డెహ్రాడూన్ రిషికేశ్ ఇదే దారి. ఇటు నుంచి వెళ్ళేటప్పుడు ఇంకో 23 కిలోమీటర్లో రిషికేశ్ తగులుతుంది, అలా పైకి వెళ్తే డెహ్రాడూన్ వస్తుంది 50 కిలోమీటర్స్లో. అసలు నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి. వింటర్స్లో మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నారంటే దయచేసి మీరు మాత్రం మార్నింగే బయలుదేరిపోండి. ఎండ ఉన్నప్పుడు, లైట్ ఉన్నప్పుడు తిరగండి, కానీ దాని తర్వాత తిరగొద్దు. చలి దోలు దించేస్తుంది అసలు. అక్కడ ఫైర్ ఉండదు, మీరు చలి మంట ఏమైనా ఉన్నా సరే మీరు కార్చుకుని మీరు మంచిగా వేడి బాడీని హీట్ చేద్దామని ఏ బొక్క ఉండదు, చచ్చిపోతారు మీరు అంతే. నాకు కొంచెం తొక్కడం అలవాటు అయిపోయింది కాబట్టి అదే ఇదితో నేను వెళ్ళిపోతున్నాను. నిజంగా చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్. ఎంజీ ఎంతలాగా ఎంజీ అంటే అంత ప్యాక్ అయిపోతుంది, ఎంత గట్టిగా అంటే ఇంకా మీరు ఫింగర్స్ కూడా ఇలా ఇది చేయలేరు. ఇంకా 50 కిలోమీటర్స్ ఉంది అండ్ ట్రాఫిక్ కూడా ఉంటుంది. సో విత్ ఇన్ సిటీలో వెళ్తాం కాబట్టి గంటన్నరలో రీచ్ అవుతాం. ఇప్పుడు టైం ఏమో 7:41 కదా, బై 9 o'clock రీచ్ అయిపోతాం. ఒక 5 minutes బ్రేక్కి ఆగాను, టాయిలెట్ బ్రేక్కి, మళ్ళీ కంటిన్యూ చేసేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ జయప్రకాష్. యు ఆర్ వాచింగ్ లైఫ్ ఆన్ గేర్స్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ బ్లాగ్స్. వెళ్ళాక రైడ్ అప్డేట్ ఇస్తాను. See me, right? నాకు మాటలు రావట్లేదు ఎందుకంటే చలి అంత గట్టిగా చలి ఉంది. కరెక్ట్గా 8:47కి రీచ్ అయ్యాం. ఎక్స్పెక్టెడ్ టైం అయితే 9:19, 9:30 చూపించింది. ఇంకా మధ్యలో ఇంకా చాలా స్పీడ్గా వస్తాను. సో దిస్ ఇస్ మై స్టే. ఇది కోజీ హోమ్స్. దిస్ ఇస్ ఇన్ రాజ్పూర్. సో ఇది కోజీ హోమ్స్ అన్నమాట. ఎయిర్బిఎన్బిలో బుక్ చేశాను. ఇది ఒక రూమ్. దిస్ ఇస్ వాష్. ఓకే, దిస్ ఇస్ ద ప్రిటీ మచ్ వాష్రూమ్. మనకి బాల్కనీ ఉంది. సో ప్రిటీ మచ్ ఒక రూమ్, హాల్. యాక్చువల్గా ఇది ఇంకో రూమ్ అనుకుంటా, నో ఐడియా. సో దిస్ ఇస్ ద కిచెన్. సో నేను కిందకి వెళ్ళి మొత్తం లగేజ్ తెచ్చేసుకుంటాను. సో డౌన్ ఇచ్చేస్తుంది. సరే బాయ్.